జ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటానికి మాలలు సిద్ధం కావాలని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన కూడా ఇంతవరకు ఎస్సీ వర్గీకరణపై తన స్టాండ్ ఏంటో తెలియజెప్పలేదు మిత్రులారా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు వర్కింగ్ అగైన్స్ ద కమ్యూనిటీ ఆఫ్ మాలాస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాయి. మనం నోరు తెరవడం లేదు. చట్టాలు చేశారు కదా, ఇంకేముందులో అయిపోయిందని అనుకోకండి మిత్రులారా. అదేమి భగవద్గీత కాదు, ఖురాన్ కాదు, అలాగే మరి బైబిల్ అంతకన్నా కాదు. వారు ఒకసారి చేస్తే మార్చలేకపోవడానికి అన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలి. లేకపోతే మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తా ఉన్నారు. ఎవరు మాట్లాడలేదు. తెలంగాణలో సైలెంట్ అయిపోయారు, మరి ఆంధ్రప్రదేశ్ లో అయితే సైలెంట్ అయిపోయారు. దేశవ్యాప్తంగా ఉద్యమం సాగించారు మిత్రులారా. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పాలనుకుంటున్నాను. దేశం మొత్తంగా ఓవరాల్ గా డామినేషన్ మాలలుగా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటారు. ఓవరాల్ గా డామినేషన్ మాదిగ సోదరులే, చమార్లు అంటారు మిత్రులారా. ఉత్తరప్రదేశ్ లో, నార్త్ ఇండియాలో అన్ని విషయాలన్నీ కూడా డామినేషన్ మరి చమార్ సోదరులే, మాదిగ సోదరులే. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుంది మిత్రులారా. దీన్ని ఆసరాగా తీసుకుని మనమేదో దొబ్బేస్తున్నట్టు, మనమేదో కాన్స్పిరేటర్స్ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు మన దొంగలుగా, దోషులుగా చూస్తూ ఉంటే ఎవడు కనీసం నోరు మెదపడం లేదు మిత్రులారా. ఇక నేను కళ్ళు తెరవండి. మాల ఉద్యోగులారా, రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి మిత్రులారా, ఇకనైనా బయటికి రండి. పే బ్యాక్ టు ద సొసైటీ అన్నారు అంబేద్కర్. మీరు సొసైటీకి ఏం చేయదురా బాబు, పే బ్యాక్ టు యువర్ ఫ్యామిలీ. మీరు అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు అన్న విషయాన్ని ఇక్కడైనా కళ్ళు తెరిచి గుర్తెరిగి బయటికి రండి. అలాగే మరి మోడీ గారు అయితే ఇది బీజేపీ కుట్ర, ఈ కుట్రలో చంద్రబాబు నాయుడు భాగమైన విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశవ్యాప్త కుట్ర మిత్రులారా. దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, బహనో सुनिए, एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए भाई और बहनों. लेकिन हम ये देश में हमारा अस्तित्व खो देंगे भाई और बहनों. भूलना मत మిత్రులారా, మర్చిపోకండి. కాబట్టి శాంతియుత పోరాటానికి లక్షల మందితో చంద్రబాబుకి మన దమ్మేంటో, రేవంత్ రెడ్డికి మన దమ్మేంటో, మోడీకి మన దమ్మేంటో చూపించేంత వరకు కూడా ఈ నిరంతర పోరాటం, అంబేద్కర్ చెప్పారు, గో ఫర్ రిలెంట్లెస్ ఫైట్ అన్నారు. నిరంతర పోరాటానికి ముందుకెళ్ళమన్నారు. అదే పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మిత్రులారా. ఎవరో దేనికి భయపడాల్సినటువంటి పని లేదు. మీరు రాజకీయ పార్టీలు ఎక్కడైనా సరే ఉతికి ఆరేయండి, పాతి పెట్టేయండి. వాళ్ళంతా కమ్యూనిటీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ముందుకొచ్చి పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా.